Okay students, good afternoon to everybody. లాస్ట్ క్లాస్లో మనము భాగస్తుని విరమణ అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం బట. అయితే ఈ భాగస్తుని విరమణ చాప్టర్ అనేది భాగస్తుని ప్రవేశానికి మరియు విరమణకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఏ ఖాతాను ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, భాగస్తుని విరమణలో వచ్చే ఖాతాలు ఏంటివి, భాగస్తుని ప్రవేశంలో వచ్చినటువంటి ఖాతాలు ఏంటివి అనేది మీకు లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట. అయితే ఇక్కడ భాగస్తుని విరమణలో ముగ్గురు ఎంతమంది భాగస్తులు అయితే ఉంటారో అంతమంది బాసులకు కూడా అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అయితే భాగస్తుని ప్రవేశంలో మాత్రము కేవలం పాత భాగస్తులకు మాత్రమే ఇక్కడ నగదు కానివ్వండి, ఏదైనా అమౌంట్ కానివ్వండి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భాగస్తుని విరమణలో ఎలా ఉంటుందంటే చివరికి ఏ భాగస్తులు అయితే వెళ్ళిపోతున్నాడో మొత్తం అతని యొక్క విలువ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం విలువను తీసుకొని ఆ యొక్క భాగస్తు సంస్థల నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. కాబట్టి అతను నిష్క్రమించడానికి ఉన్నటువంటి మొత్తం విలువను ఎంతో మనము లెక్కించి ఆ మొత్తం అమౌంట్ను కూడా అతనికి ఇవ్వడం ద్వారా ఆ యొక్క భాగస్తుని సంస్థల నుంచి విరమింపజేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ యొక్క భాగస్తుని విరమణలో మనం ముఖ్యంగా ఎలాంటి నగదు అనేది రావడం కానీ లేదా నగదు అనేది పోవడం కానీ ఎక్కువగా జరగదు. ఎందుకంటే భాగస్తుని ప్రవేశంలో నూతన భాగస్తుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఆ నూతన భాగస్తుడు ఏం చేస్తాడు, ఇక్కడ సంస్థకి నగదును కానివ్వండి లేదా మూలధనాన్ని కానివ్వండి లేదా గుడ్ విల్ కానివ్వండి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క భాగస్తుని విరమణలో భాగస్తుడు ఏ భాగస్తుడు కూడా నగదుని తీసుకొని రాడు. అవసరమైతే సంస్థల నుంచి నగదుని తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది, తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉండదు బట. కాబట్టి అందుకోసమే ఈ యొక్క భాగస్తుని విరమణలో మనం ముఖ్యంగా నగదు ఖాతాను చేయడం జరగదు. ఇక్కడ నగదు ఖాతాను తయారు చేయమని, ఓకేనా. మరి ఏం తయారు చేస్తాం సార్ ఇక్కడ ముఖ్యంగా అంటే పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, అలాగే భాగస్తుల మూలధనం ఖాతా, నెక్స్ట్ ఏ భాగస్తు అయితే విరమిస్తున్నాడో ఆ భాగస్తుని యొక్క అప్పు ఖాతా, అలాగే చివరగా ఆస్తి అప్పుల పట్టికను మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది బేట. అంటే ఇక్కడ నగదు ఖాతా అనేది మరి ఎప్పుడు ప్రిపేర్ చేస్తామో సంస్థలోకి నగదు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా సంస్థలో నుంచి నగదు వేరే భాగస్తుని కానివ్వండి, లేదా ఇంకేతర రకంగా కానివ్వండి సంస్థలో నుంచి పోయినట్లయితే అప్పుడు మాత్రమే మనము నగదు అనేటటువంటి ఖాతాను దగ్గర తయారు చేయడం జరుగుతుంది, ఓకేనా. అంటే భాగస్తుని ప్రవేశంలో పునర్మూల్యాంకన, నగదు లేదా బ్యాంకు, అలాగే గుడ్విల్ ఖాతా, భాగస్తుల మూలధన ఖాతాలు, ఆస్తి అప్పుల పట్టిక 5 ఖాతాలు తయారు చేస్తాం. కానీ ఇక్కడ కూడా 5 ఖాతాలు తయారు చేస్తాం మనం. ఏంటిది అది? భాగస్తుని విరమణలో ముఖ్యంగా పునర్మూల్యాంకన ఖాతా కామన్గా ఇందులోనూ ఉంటుంది. గుడ్ విల్ ఖాతా కూడా కామన్గా రెండింటిలో కామన్గా ఉంటుంది. నెక్స్ట్ కామన్గా అనేటువంటి ఖాతా ఏంటి దగ్గర? అప్పు ఖాతా. భాగస్తుని అప్పు ఖాతా అనేది కేవలము భాగస్తుని విరమణలో మాత్రమే ఉంటుంది బేట, భాగస్తుని అప్పు ఖాతా. మరి భాగస్తుని ప్రవేశంలో ఉండదు అప్పు ఖాతా. సరే నగదు ఖాతా తీసుకోండి, అది భాగస్తుని విరమణలో అయినా వస్తుంది నగదు ఖాతా, అలాగే భాగస్తుని ప్రవేశంలో కూడా నగదు ఖాతా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పు ఖాతా మాత్రము కేవలం ఇందులో వస్తుంది, భాగస్తుని విరమణలో మాత్రమే వస్తుంది అనేది మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దాంతోపాటు భాగస్తుల మూలధన ఖాతా కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము. చివరిగా ఆ భాగస్తుల మూలధన ఖాతా ద్వారా వచ్చినటువంటి అమౌంట్ విలువలు ఏవైతే ఉంటాయో వాటి నుండి కానివ్వండి, అలాగే పాత ఆస్తి అప్పుల పట్టిక అయితే ఉంటుందో దాన్ని కంపేర్ చేసుకుంటూ కొత్త ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసి నూతన మూలధనాలను, అలాగే నూతన అప్పులను, నూతన ఆస్తులను అన్నిటినీ తయారు చేసి దాని ద్వారా సంస్థకి అవసరమైనటువంటి నూతన ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది బేట, ఓకేనా. ఇది భాగస్తుని విరమణకు సంబంధించినటువంటి అంశాలు. అయితే మనకి ఇచ్చినటువంటి భాగస్తుని విరమణలో మొదటి లెక్క ఏముందో ఒకసారి చూద్దాం. X, Y మరియు Z భాగస్తులు వారు లాభ నష్టాలను సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. ఇక్కడ సమాన నిష్పత్తి అంటే ఏంటిది? ₹1 అంటే మనిషికి షరాటను తీసుకుంటారు, ₹100 ఉంటే షెరి ₹50 తీసుకుంటారు, 50,000 ఉంటే షెరి 20,000 తీసుకుంటారు. అంటే ఇక్కడ సమానంగా, అంటే సంస్థలో ఎంత నగదు ఉన్నప్పటికీ ఎంత ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళు పంచుకోవాలి అనుకున్నప్పుడు సమానంగా పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ సమానంగా అంటే మనకు క్యాలిక్యులేషన్ చేయడం జరగదు కాబట్టి 1:1 అని కానివ్వండి, 2:2 అని కానివ్వండి, 3:3 అని కానివ్వండి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొదటి సంఖ్య ఏదైతే మనకి ఇక్కడ 1 కాబట్టి 1:1 అని మాత్రమే ఇక్కడ మనము సమాన నిష్పత్తిని మనము తీసుకుంటాం బేట. అలాగే
పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020 ఏముందండి? అప్పుల వైపు వర్తక రుణదాతలు 25,000 రూపాయలు, చెల్లింపు బిల్లులు 17,000 రూపాయలు, సాధారణ రిజర్వ్ 18,000 రూపాయలు, మూలధనాలు తీసుకున్నట్లయితే X 40,000, Y 30,000, Z 20,000 రూపాయలు కలిగి ఉన్నారు. అంటే ఓవరాల్ గా సంస్థ నుండి అప్పుల మొత్తం ఎంత? 1,50,000 రూపాయల అప్పులను సంస్థ కలిగి ఉంది. అలాగే ఆస్తుల విషయం చూసినట్లయితే నగదు 10,000 రూపాయలు, రుణగ్రస్తులు 30,000 రూపాయలు, సరుకు 35,000 రూపాయలు, యంత్రాల విలువ 50,000 రూపాయలు, భూమి కొనుగోలు చేసినటువంటి భూమి విలువ 25,000 రూపాయల విలువను కలిగి ఉన్నారు. అయితే మొత్తం ఆస్తుల విలువ కూడా 1,50,000. అంటే అప్పులు మరి ఆస్తులు రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇక్కడ సమానంగానే ఉన్నాయి. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అయితే పై తేదీ నుండి జెడ్ భాగస్తుడు విరమిస్తున్నాడు. ఇక్కడ జెడ్ భాగస్తుడు విరమిస్తున్నాడు అంటే మీనింగ్ ఏంది? సంస్థల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సంస్థల నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఎవరు వెళ్ళిపోతున్నాడు? ఇక్కడ జెడ్ అనే భాగస్తుడు. ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే రీజన్ అవసరం లేదు, కేవలం ఆయన సంస్థల నుంచి విరమిస్తున్నాడు కాబట్టి ఆయన ఎంత తీసుకొచ్చిండో ఆయనకు మనం ఇవ్వాల్సింది ఎంత అనేది మనము లెక్కించాలి. అంటే కామన్ గా సంస్థలు ప్రారంభించినప్పుడు తీసుకొచ్చింది ఎంత? పెద్ద 20,000 రూపాయలను తీసుకొచ్చిన సంస్థ ప్రారంభించినప్పుడు. అయితే సంస్థ ప్రారంభించిన తర్వాత అప్పులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, అన్నిటిని బేరీజు వేసుకొని అతనికి ఎంత మొత్తం ఇవ్వాలనేది మనము ఆ భాగస్తుల మూలధన ఖాతాలో మనము డిసైడ్ చేస్తాం. భాగస్థ మూలధన ఖాతా ద్వారా అతనికి ఎంత నగదు ఇచ్చి పంపించాలా లేకుంటే అతని దగ్గర నుంచి మనం ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనము డిసైడ్ చేయడం జరుగుతుంది ఇందులో. ఓకేనా? కాబట్టి అతను విరమిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ సరుకు మరియు యంత్రాలపై తరుగుదల 10% ఏర్పడి, అంటే ప్రతి సంవత్సరము ఆ స్థిరాస్తులపైన తరుగుదల కంపల్సరీ ఉంటుంది బెట. అది 10% ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. అలాగే రాని బాకీలను 5% రుణదాతలపై రుణదాతలపై కాదు బెట, రుణగ్రస్తులపై ఏర్పాటు చేయండి. ఇక్కడ అంటే రుణగ్రస్తు విలువలో నుంచి రాని బాకీలు కూడా 5% తీసేస్తే రుణగ్రస్తు విలువ కూడా తగ్గుతుంది ఇక్కడ. నెక్స్ట్ అలాగే భూమి విలువ 35,000కు పెంచారు. అంటే ఇక్కడ భూమి విలువ ఇంతకుముందు ఎంత ఉంది? ఇక్కడ పాత ఆస్తి విలువ చూసినట్లయితే 25,000 రూపాయలు మాత్రమే కలిగి ఉంది. అంటే ఇక్కడ సంవత్సరం చేంజ్ చేసరికి ఏమైంది? ఆటోమేటిక్ గా 35,000గా మారింది. అంటే ఆటోమేటిక్ ఏమైంది? భూమి విలువ అనేది పెరిగిపోయింది ఇక్కడ. అలాగే సంస్థలో గుడ్ విల్ విలువ 60,000గా లెక్కించాలి. అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భాగస్వామి విలువలో గుడ్ విల్ అనేది 99% నగదు రూపంలో ఉండదు. ఇక్కడ లెక్కింపు ద్వారా లేదా సృష్టించడం ద్వారా మాత్రమే గుడ్ విల్ ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ సంస్థలోనే పాత భాగస్సులు ఎవరైతే ఉంటారో ఆ పాత భాగస్సులు సంస్థలో గుడ్ విల్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది కదా. కాబట్టి ఆ గుడ్ విల్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ గుడ్ విల్ అని ఎందులో నమోదు చేసుకోవడం అంటే దాన్ని మనం సింపుల్ గా ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు నమోదు చేయడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీని నుండి మనం ఏం చేయాలి బేట? పునర్మూల్యాంకన ఖాతా, తర్వాత గుడ్ విల్ ఖాతా, అలాగే భాగస్తుల మూలధనాల ఖాతా, మరియు చివరిగా ఏ సంస్థ నుంచి ఏ భాగస్థ వెళ్ళిపోతున్నాడో అతని యొక్క అప్పు ఖాతా అండ్ ఆస్తి అప్పుల పట్టికను మనము తయారు చేయాలి బెట. ఓకేనా? లెట్ us స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్మూల్యాంకన ఖాతా. వివరాలు, నెక్స్ట్ మొత్తం రూపాయలు, అలాగే వివరాలు మొత్తం రూపాయలు. సో కుడి చేతి వైపున క్రెడిట్, ఎడమ చేతి వైపున డెబిట్. ఇదేం ఖాతా బిడ్డ? పునర్మూల్యాంకన ఖాతా. పునర్మూల్యాంకన ఖాతా. ఇందులో ఏమని రాస్తాం చూడండి ఒకసారి. వివరాలు, మొత్తం
మొత్తం అలాగే వివరాలు మొత్తం. ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనా. అయితే ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో ఏం చేస్తామో, ఆస్తి విలువ పెరిగినట్లయితేనేమో క్రెడిట్ వైపున, ఆస్తి విలువ తగ్గినట్లయితేనేమో డెబిట్ వైపున మనము నమోదు చేయడం జరుగుతుంది బిడ్డ. అంటే ఓవరాల్గా పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే ఇక్కడ మనము నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ ఏముంది, సరుకు మరియు యంత్రాలపై తరుగుదల 10% అని చెప్పిన. అంటే సరుకు విలువ మరియు యంత్రం విలువ రెండు కూడా ఏమవుతున్నాయి, ఇక్కడ తగ్గుతున్నాయి తరుగుదల అంటే. కాబట్టి ఎటువైపు రాసుకోవాలి దాన్ని మనము, డెబిట్ వైపున నమోదు చేయాలి. సో చూడండి ఇక్కడ టు సరుకు ఖాతా, టు సరుకు ఖాతా. ఓకే బేటా, సరుకు ఖాతా ఎంత, సరుకు విలువ ఎంత చూడండి ఇక్కడ 35,000 రూపాయలు. రైట్, ఇక్కడ 35,000 రూపాయలు ఇంటూ ఎంత శాతం, 10/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. అంటే చివరిగా మనకి ఏం మిగులుతుంది బేట, 3,500. అంటే 3,500 రూపాయలు ఏంటిది, సరుకుపై తరుగుదల 3,500 రూపాయలు బేట. సరుకు పైన మనకు వచ్చినటువంటి తరుగుదల ఎంత, 3,500. అలాగే నెక్స్ట్ ఏంటిది బేట, యంత్రాలపై తరుగుదల. కాబట్టి ఆయన అటు యంత్రాల ఖాతా, యంత్రాల ఖాతా ఎంతుంది, యంత్రం యొక్క విలువ 50,000 రూపాయలు. 50,000 రూపాయలు ఇంటూ ఎంత శాతం బేట, 10 కదా, 10/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. ఎంత ఉంది, 5,000. అంటే ఇక్కడ 5,000 రూపాయలు అనేది ఏంటిది బేట, ఇది యంత్రంపై తరుగుదల. అంటే 10% యంత్రం పైన తరుగుదల లెక్కిస్తే యంత్రం యొక్క విలువ 5,000 రూపాయలు తగ్గిపోయింది, ఇక్కడ కోల్పోయింది. నెక్స్ట్ అలాగే రాణి బాకీలను 5% రుణగ్రస్తులపై ఏర్పాటు. అంటే రుణగ్రస్తుల విలువ ఎంత తగ్గుతుంది, ఇందులో 5% రుణగ్రస్తుల యొక్క విలువ తగ్గుతుంది. ఎందుకంటే ఆ బాకీలు అనేవి వసూలు అవుతలేవు కాబట్టి రాణి బాకీలుగా చూపించడం జరుగుతుంది అక్కడ. కాబట్టి రాయండి ఇందులో టు రాణి బాకీల ఖాతా. సో రుణగ్రస్తుల విలువ ఎంత ఇచ్చిన మేడం మనకి ఇక్కడ, 30,000 రూపాయలు. 30,000 రూపాయలు ఇంటూ 5/10 ఉందా, 0కి 0, 0కి 0. 5/3 ఎంత, 15. అంటే ఎంత వచ్చింది మనకు రాణి బాకీల విలువ, 1,500 రూపాయలు వచ్చింది బేట రాణి బాకీలు. ఓకేనా? సరుకేమో 35,000, యంత్రాలేమో 5,000, రాణి బాకీలేమో 15,000 రూపాయలుగా లెక్కించడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకేమన్నాడు, భూమి విలువను 35,000కు పెంచారు. అంటే భూమి యొక్క విలువ పెరిగింది కదా, డెబిట్ వైపున కాకుండా క్రెడిట్ వైపున మనం నమోదు చేసుకుంటాము బై భూమి ఖాతా. ఎందుకు పెట్టాలి, భూమి ఖాతా. ఏమని రాస్తున్నాం భూమి ఖాతా అని ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి ఫస్ట్ భూమి యొక్క విలువ ప్రెసెంట్ విలువ ఎంత పెట్టాక 35,000 రూపాయలు. భూమి యొక్క ప్రెసెంట్ విలువ 35,000. గతంలో ఉన్నటువంటి భూమి యొక్క విలువ ఎంత, 25,000 రూపాయలు. అంటే 35,000 నుంచి 25,000 తీసేసి మనకి ఎంత వస్తుంది బేట, 10,000 రూపాయలు వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా భూమి యొక్క విలువ ఎంత పెరిగింది మనకి ఇక్కడ, 10,000 రూపాయలు పెరిగింది. కాబట్టి ఆ 10,000 రూపాయలు ఇక్కడ మనము నమోదు చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇంకేమైనా సర్దుబాటు ఉన్నాయా, గుడ్ విల్ ఉంది కాబట్టి ఇంకేమీ లేవు. సో ఇక్కడ మనము పునర్మూల్యాంకన ద్వారా ఏం లెక్కించాలి, పునర్మూల్యాంకన లాభాన్ని కానీ లేదా పునర్మూల్యాంకన ఖాతా యొక్క నష్టాన్ని కానీ మనం ఇక్కడ లెక్కించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి డెబిట్ వైపు ఎంత ఉంది, 3,500, 5,000, 1,000 ఎంత అవుతుంది, 10,000 రూపాయలు అవుతుంది. మరి క్రెడిట్ వైపు ఎంత ఉంది బేట, 10,000. అంటే పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు రెండు వైపులా కూడా సమానమైనటువంటి విలువను కలిగి ఉన్నాయి కాబట్టి మనము పునర్మూల్యాంకన లాభాన్ని కానీ మరియు నష్టాన్ని కానీ ఇక్కడ లెక్కించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ డెబిట్ వైపు అయినా తక్కువ ఉండాలా లేదా క్రెడిట్ వైపు అయినా తక్కువ ఉండాలా, ఇటువైపు తక్కువ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి లాభం కానీ నష్టాన్ని కానీ లెక్కించడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి డెబిట్ విలువ ఎంత పెట్టాక మనకు 10,000 రూపాయలు. అలాగే క్రెడిట్ విలువ కూడా ఎంత చూపిస్తున్నాం ఇక్కడ, 10,000 రూపాయలు. కాబట్టి డెబిట్ లో 10,000, క్రెడిట్ లో కూడా 10,000 రూపాయలు మనం నమోదు చేసుకున్నాం. ఓకేనా? ఇది పునర్మూల్యాంకన ఖాతా బిడ్డ.
ఓకేనా. దీని తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సినటువంటి ఖాతా ఏంటిది బేటా? నెక్స్ట్ చేయాల్సిన ఖాతా నగదు ఖాతా ఉండదు బిడ్డ. ఇక్కడ కామన్ అయితే నగదు ఖాతా అని గుర్తుకొస్తే మనకు భాగస్తుని ప్రవేశం అయితే నగదు ఖాతా చేస్తాం. ఇక్కడ విరమణ చేస్తున్నాం కాబట్టి ఏ ఖాతాను తయారు చేయాలా? గుడ్ విల్ ఖాతాను తయారు చేయాలి. భాగస్తుని విరమణలో గుడ్ విల్ ఖాతాను మనం తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి రండి, గుడ్ విల్ ఖాతా. రైట్. రాయండి గుడ్ విల్ ఖాతా. ఓకే బేట, గుడ్ విల్ ఖాతాలో ఎడమ చేతి వైపు మనం డెబిట్ అని రాసుకుంటున్నాము, కుడి చేతి వైపు ఏమో క్రెడిట్ అని నమోదు చేసుకుంటున్నాము. ఇందులో వివరాలు, నెక్స్ట్ మొత్తం, అలాగే వివరాలు మొత్తం. బేట ఇది గుడ్ విల్ ఖాతాకు సంబంధించినటువంటిది బేట. ఓకేనా. అయితే ఈ యొక్క గుడ్ విల్ ఖాతాలో గుడ్ విల్ అనేది మనం ఎలా వచ్చింది సంస్థలోకి? సృష్టించడం ద్వారా వచ్చింది. కాబట్టి నగదు రూపంలో వస్తేనేమో బై నగదు ఖాతాను రాసుకునేవాళ్ళం, కానీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ సృష్టించాం కాబట్టి. సో మరి గుడ్ విల్ని ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము? భాగస్తులు ఉన్నటువంటి ఎంతమంది భాగస్తున్నారు సంస్థలో? 3 భాగస్తున్నారు. ఇక్కడ 3 భాగస్తులు కూడా సమాన నిష్పత్తిలో గుడ్ విల్ పంచుకుంటారు ఇక్కడ. ఎందుకంటే సమాన నిష్పత్తి అనేది సమాన నిష్పత్తి అంటే ఎంత అని చెప్పుకున్నాం ఇంత ముందుకు? 1:1:1 అని చెప్పుకున్నాం. ఓకేనా. కాబట్టి ఆ 1:1:1లో 60,000 రూపాయల గుడ్ విల్ ని 3 భాగస్తులకు పంచాలి ఇక్కడ. ఎవరు కొత్త భాగస్తులు? అందరూ పాత భాగస్తులే కాబట్టి 3కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాయండి ఫస్ట్ 1:1:1. ఇది పంచేటటువంటి నిష్పత్తి. ఓకేనా. కాబట్టి ఫస్ట్ భాగస్తులు ఎవరు ఇందులో? 2x మూలధనం ఖాతా. x మూలధనం ఖాతా. సో గుడ్ విల్ యొక్క విలువ ఎంత బేట? 60,000 రూపాయలు ఇంటూ ఎంత అయినా ఎన్ని భాగాలు ఉన్నాయి? x కి 1 భాగం. సంవత్సరం మొత్తం భాగాలన్నీ 3 భాగాలు. ఓకేనా. కాబట్టి 3 1 3, 3 2 6 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 20,000. 20,000 ఇంటూ 1 20,000 రూపాయలు. అది x మూలధనం. నెక్స్ట్ 2y మూలధనం ఖాతా. y మూలధనం ఖాతా. ఓకే. రాసుకోండి. మళ్ళీ 60,000 రూపాయలు గుడ్ విల్ విలువ. ఇందులోకి వచ్చినట్టు ఈ యొక్క వాటా 1, మొత్తం వాటాలు 3. 3 1 3, 3 20లో 60. 1 20,000 ఇంటూ 20,000 20,000 రూపాయలు వస్తుంది కదా. కాబట్టి y యొక్క మూలధనం కూడా ఎంత వచ్చింది? గుడ్ విల్. y కి డిస్ట్రిబ్యూషన్ గుడ్ విల్ 20,000 రూపాయలు. నెక్స్ట్ చివరిగా ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? 2z మూలధనం ఖాతా. z మూలధనం ఖాతా. ఓకే బేటా. రాయండి ఇక్కడ 60,000 రూపాయలు ఇంటూ 1/3. ఓకేనా. 3 1 3, 3 20లో 60. సో మొత్తం ఎంత వస్తుంది? 20,000 రూపాయలు. అంటే ఇక్కడ గుడ్ విల్ ని 60,000 రూపాయల గుడ్ విల్ ని 3కి సమానంగా పంచడం వల్ల ఏమైంది బేటా? ఒకరొకరికి 20,000 రూపాయల గుడ్ విల్ వచ్చింది. x కి 20,000, y కి 20,000, z కి కూడా 20,000 రూపాయల గుడ్ విల్ వచ్చింది. అయితే సంస్థలోంచి గుడ్ విల్ ఎవరైనా భాగస్తులు ఉపసంహరించుకున్నారు కదా? ఎవరు కూడా ఉపసంహరించుకోలేదు. కాబట్టి ఇక్కడ విలువ ఏం లేదు. కాబట్టి మనము ఏం చేయాలి? ఇక్కడ తేచిన నిల్వ కనుక్కోవాలా. తేచిన నిల్వ కనుక్కోవాలంటే మనం ఏమొస్తుంది? డెబిట్ లో మొత్తం టోటల్ ఎంత? 60,000 రూపాయలు. ఈ 60,000 రూపాయలు మనము తేచిన నిల్వగా చూపిస్తాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాయండి బై తేల్చిన నిల్వ 60,000 రూపాయలు బేట. ఓకేనా. సో మొత్తం పూర్తి కూడా ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 60,000 రూపాయలు వస్తుంది. ఈ తేల్చిన నిల్వ నెక్స్ట్ ఇక్కడ డెబిట్ వైపు వచ్చినట్లయితే ఏమవుతున్నది? తెచ్చిన నిల్వ. కాబట్టి ఇక్కడ రాయండి 2 తెచ్చిన నిల్వ. ఎంత చూపిస్తుందంటే తెచ్చిన నిల్వ మనకు తెచ్చిన నిల్వ ఎంతైతే ఉంటుందో అదే తెచ్చిన నిల్వ అని చూపిస్తుంది. అంటే ఎంత? ఇక్కడ తెచ్చిన నిల్వ 60,000 ఉంది కాబట్టి తెచ్చిన నిల్వ కూడా మనకు 60,000 రూపాయలనే సూచిస్తుంది బేట.
ఇది మనకున్నటువంటి గుడ్ విల్ ఖాతా. అంటే గుడ్ విల్ ద్వారా సంస్థలో మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి ఇక్కడ? 60,000 రూపాయలు గుడ్ విల్ ద్వారా ఉండడం జరిగింది. ఈ 60,000 రూపాయల గుడ్ విల్ ఏం చేస్తాం మనము అంటే ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున గుడ్ విల్ యొక్క విలువను 60,000 రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది. గుడ్ విల్ అంటే గుడ్ విల్ యొక్క విలువ ఆస్తి ఎంత? 60,000 రూపాయలు ఎక్స్ట్రా మనకు రావడం జరుగుతుంది సంస్థలో. ఓకేనా బేట? ఇది పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా. నెక్స్ట్ ఏ ఖాతా ఇక్కడ? భాగస్థుని మూలధనం ఖాతాలు. ఓకేనా? చూడండి ఇంకా భాగస్థుని మూలధనం ఖాతాలను తయారు చేద్దాం బేట. మనం ఫస్ట్ పట్టిక తీసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ వివరాలు X, Y and Z. And next వివరాలు X, Y, Z. ఇది బాస్ యొక్క మూలధన ఖాతా యొక్క పట్టిక. సో ఇక్కడ ఎడమ చేతి వైపు డెబిట్, కుడి చేతి వైపున క్రెడిట్. ఇక్కడ ఏమని రాస్తాము? భాగస్థుల మూలధనం ఖాతాలు. ఓకేనా బేట? భాగస్థుల మూలధనం ఖాతాలు. సో ఇందులో వివరాలు, ఇందులో X భాగస్థుడు, Y భాగస్థుడు, Z భాగస్థుడు. అలాగే వివరాలు X భాగస్థుడు, Y భాగస్థుడు అండ్ Z భాగస్థుడు, ముగ్గురు భాగస్థులను కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో భాగస్థుల యొక్క తెచ్చిన నిల్వలు అనేవి ఎటువైపు ఉంటాయి బేట? మనకు క్రెడిట్ వైపున ఉంటాయి. ఎందుకు క్రెడిట్ వైపున ఉంటాయి అంటే ఇక్కడ భాగస్థుల మూలధన ఖాతాలు అనేది వ్యక్తిగత ఖాతాకు సంబంధించింది. ఓకేనా? భాగస్థుల మూలధనం ఖాతా అనేది వ్యక్తిగత ఖాతాకు సంబంధించింది కాబట్టి ఆ భాగస్థుల యొక్క మూలధనాన్ని ఎటువైపు తీసుకుంటాం మనము? క్రెడిట్ వైపున తీసుకోవడం జరుగుతుంది. ఎలా తీసుకుంటాం మరి? తెచ్చిన నిల్వని బై తెచ్చిన నిల్వ. ఓకేనా? ఇక్కడ ముగ్గురు భాగస్థులు కూడా పాత భాగస్థులే కాబట్టి ముగ్గురికి కూడా తెచ్చిన నిల్వలు ఉంటాయి. ఇందులో చూడండి ఏముంది ఇక్కడ? X 40,000, Y 30,000, Z 20,000. కాబట్టి ఇక్కడ తీసుకోండి, X ఖాతాలో 40,000 రూపాయలు, Y ఖాతాలో 30,000 రూపాయలు, Z ఖాతాలో 20,000 రూపాయలు. అంటే ఒక్కొక్క భాగస్థుడు మరి ఎంతైతే మూలధనాన్ని సంస్థలోకి తీసుకొచ్చారో ఆ తెచ్చినటువంటి మూలధనాన్ని మనం ఏం చూపిస్తాం? తెచ్చిన నిల్వగా చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం? ఇక బై గుడ్ విల్ ఖాతా. ఎందుకంటే నెక్స్ట్ బై గుడ్ విల్ ఖాతా. ఇక్కడ గుడ్ విల్ అనేది మనం ఆల్రెడీ పాస్లకి గుడ్ విల్ ఖాతాలో డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎంత? Xకి 20,000, Yకి 20,000, Zకి కూడా 20,000 రూపాయల మూలధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. కాబట్టి అదే రూపాయలు ఏవైతే ఉన్నాయో గుడ్ విల్ లో పంచేటువంటి విలువ ఇక్కడ మనము భాగస్థుల మూలధన ఖాతాలో తీసుకోవడం జరుగుతుంది మేడం. చూడండి, X 20,000 రూపాయలు, Y 20,000 రూపాయలు, Z 20,000 రూపాయలు. అంటే ముగ్గురు సమాన నిష్పత్తిలో
గుడ్ విల్ కానివ్వండి, ఆస్తి కానివ్వండి, అప్పు కానివ్వండి పంచుకుంటున్నారు కాబట్టి ముగ్గురికి కూడా ఎలా వస్తాయి? ఇవి సమాన నిష్పత్తిలో సమానంగానే రావడం జరుగుతుంది బేట. ఎందుకంటే 1:1 రేషియో కాబట్టి 10,000 ఉంటే ముగ్గురికి సమానంగా పంచుతాం, 50,000 ఉన్న ముగ్గురికి కూడా సమానంగానే పంచుతాం. 60,000 గుడ్ విల్ ని ముగ్గురికి సమాన నిష్పత్తిలో పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే బై సాధారణ రిజర్వ్, సాధారణ రిజర్వ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా పంచుతాం మనము? బాసులకి సేమ్ 1:1:1లోనే పంచుతాం కదా, అంటే సమాన నిష్పత్తి అనుకుంటున్నాం కదా మనము. ఆ సమాన నిష్పత్తి మనం ఏమని డిసైడ్ అవుతున్నామో 1:1 అని డిసైడ్ అవుతున్నాము. అక్కడ లెక్కలో ఇవ్వలే 1:1 మరి ఏమి ఇచ్చాడు కదా? సమానం అని ఇచ్చాడు. సమానం అంటే మనం 1:1 అని తీసుకుంటాం, ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ. ఓకేనా? సో ఎంత ఇచ్చింది సాధారణ రిజర్వ్? 18,000 రూపాయలు ఇంటూ x యొక్క వాటా 1/3, y యొక్క వాటా 1/3, z యొక్క వాటా 1/3. ఓకేనా? ముగ్గురు సమానంగా కాబట్టి 1:1 ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అయితే చూడండి 3 1లో 3, 3 6లో 18 అంటే ఎంత వస్తుంది మేడ? 6,000 రూపాయలేమో xకి వస్తున్నాయి, అలాగే 6,000 రూపాయలేమో yకి, అలాగే 6,000 రూపాయలేమో zకి. అంటే ఒక్కొక్క భాగస్తునికి 18,000 రూపాయలు సమానంగా పంచినట్లయితే 6,000 రూపాయలుగా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బేట. ఓకేనా? ఇది సాధారణ రిజర్వ్. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం బేట? ఇందులో పునర్మూల్యాంకన లాభం. అయితే పునర్మూల్యాంకన ఖాతాలో ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ మనము లెక్కించాల. ఎందుకంటే పునర్మూల్యాంకన కదా డెబిట్ వైపున మరియు క్రెడిట్ వైపున రెండు వైపులా కూడా సమాన విలువను కలిగి ఉంది. కాబట్టి ఎప్పుడైతే సమాన విలువను కలిగి ఉంటుందో అలా కలిగి ఉన్నటువంటి విలువలలో మనము ఆటోమేటిక్ గా లాభం కానీ నష్టం కానీ లెక్కించడానికి అవకాశం ఉండదు. అంటే ఎటువైపునా కొంత అమౌంట్ తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు లాభం లేదా నష్టాన్ని లెక్కిస్తాం. అందులో లేదు కాబట్టి పునర్మూల్యాంకన లాభాన్ని లెక్కించలేదు కాబట్టి మనము బాస్ మొదల ఖాతాలో తీసుకోవడం జరగడం లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం తీసుకుంటే మనము బై నగదు ఖాతా. అంటే బై నగదు ఖాతా అనేది ఎప్పుడు తీసుకున్నాము? నూతన భాగస్తుడు సంస్థలోకి వచ్చినప్పుడు. ఓకేనా? నూతన భాగస్తుడు సంస్థలోకి వచ్చినప్పుడు నగదు రూపేణ మూలధనాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో మనము భాగస్తుని ప్రవేశం ఏం చేసాం? మనము బై నగదు ఖాతాను తీసుకున్నాం. మరి ఎవరైనా కొత్త భాగస్తుడు సంస్థలోకి ప్రవేశించలే. ఏమైంది? సంస్థలో నుంచి ఒక భాగస్తుడు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కాబట్టి ఎలాంటి నగదు అనేది కూడా ఇందులో మూలధన ఖాతాలో మనం రాయడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క నగదును కూడా మనము వ్రాయటం లేదు బేట ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? టోటల్ చేయాలి బేట. టోటల్ వచ్చేసి Z 46,000 రూపాయలు, y 56,000 రూపాయలు, x 66,000 రూపాయలు. ఓకేనా? సో ఈ యొక్క మొత్తము బాస్ మొదట క్రెడిట్ వైపున 66,000, 56,000, 46,000 వచ్చింది. అయితే ఏ బాస్ సంస్థ నుంచి విరమిస్తున్నాడు ఇక్కడ? Z అనే భాగస్ సంస్థ నుంచి విరమిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క భాగస్కి ఏమని రాసాము? డెబిట్ వైపున టు Z అప్పు ఖాతా అని రాస్తాం. Z అప్పు ఖాతా అని ఎందుకు రాస్తున్నాము? సంస్థ Z అనే వ్యక్తికి 46,000 రూపాయలను ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఇవ్వాల్సి ఉంది? అతడు సంస్థలో నుంచి విరమిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క భాగస్సునికి మనము సంస్థలో తెచ్చిన నిల్వలు కానివ్వండి, గుడ్ విల్ కానివ్వండి, సాధారణ రిజర్వ్ కానీ పంచగా అతని యొక్క వాటా మొత్తం అతనికి ఎంత వస్తుంది? 46,000 రూపాయలు వస్తుంది. ఆ 46,000 రూపాయలను ఎవరు ఇవ్వాలి? సంస్థ ఇవ్వాలి. ఎవరికి? సంస్థల నుంచి ఏ భాగస్ అయితే వెళ్ళిపోతున్నాడో Z అనే భాగస్సునికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అతనికి అప్పు ఉన్నారు కాబట్టి అందుకే ఇక్కడ సంస్థ ఏమని రాసుకుంటుంది? టు Z అప్పు ఖాతా ద్వారా 46,000 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ మనము చూపిస్తున్నాం ఇక్కడ. అంటే ఇవ్వాలి కానీ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి అని చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఎందులో చూపిస్తున్నాడు ఇక్కడ? డెబిట్ వైపున ఎవరికి ఇవ్వాలి? Z కి ఎంత? 46,000 రూపాయలని ఇవ్వాల్సిందిగా చూపిస్తున్నాడు ఇక్కడ. అది పోగా ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు సంస్థలో?
ఎక్స్ వై ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారి యొక్క తేల్చిన నిల్వలు ఎంత ఉన్నాయో మనం కనుక్కోవాలి ఇక్కడ. కాబట్టి రాయండి ఇక్కడ 2 తేల్చిన నిల్వ. డెబిట్ వైపు ఎలాంటి నిల్వలు లేవు కాబట్టి క్రెడిట్ వైపు ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని మనం ఏం చేస్తాం కదా, తేల్చిన నిల్వగా తీసుకుంటాం. కాబట్టి ఎంత ఉంది బేట, ఎక్స్ 66,000 రూపాయలు ఉంది ఎక్స్ కి, వైకి ఏమో 56,000 రూపాయలు ఉంది. జెడ్ తేల్చిన నిల్వ ఉండదు ఎందుకంటే ఆయన వెళ్ళిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ టోటల్ వేసాం ఇంకా. సో జెడ్ 46,000, అలాగే వై 56,000, అలాగే ఎక్స్ 66,000. ఓకేనా. సో తేల్చిన నిల్వ ఏదైతే ఉందో క్రెడిట్ వైపుకి వెళ్తే ఏమవుతుంది, తెచ్చిన నిల్వ. సో తెచ్చిన నిల్వ ఎలా చూపిస్తున్నాం చూడండి, బై తెచ్చిన నిల్వ. ఎందుకు చూపిస్తున్నాము, సంస్థలో మిగిలి ఉన్న భాగస్తులు ఎవరో తెలియజేయడానికి ఒక తెచ్చిన నిల్వని చూపిస్తున్నాం ఇక్కడ. సో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఎక్స్ దగ్గర ఎక్స్ యొక్క వాటా 66,000 ఉంది, వై యొక్క వాటా 56,000 ఉంది బిడ్డ. వీళ్ళిద్దరు మాత్రమే సంస్థలో ఉన్నటువంటి భాగస్తులు. ఓకేనా. నూతన ఆస్తి అప్పుల పట్టికలో మనం ఏమని రాస్తాము, ఎక్స్ మరియు వై ఇద్దరే భాగస్తులుగా రాసుకుంటాము. ఇంకొక ఆయన ఏం చేస్తాము, భాగస్తులుగా రాసుకోమని ఏం చేస్తాము, ఆయనకు అప్పు ఇవ్వాల్సినట్టుగా రాసుకుంటాం మనం అతన్ని. ఓకేనా. ఇది భాగస్తుల యొక్క మూలధనం ఖాతా బిడ్డ. భాగస్తుని మూలధనం ఖాతా అయిపోయింది. నెక్స్ట్ ఉన్నటువంటి ఖాతా ఏంటి ఇక్కడ, ఏ భాగస్తు అయితే సంవత్సరం నుంచి వెళ్ళిపోతున్నాడో ఆ భాగస్తునికి ఏం చేస్తాం ఇక్కడ మనము, అప్పు ఖాతా తయారు చేస్తాం. ఎందుకంటే ఆయనకి ఎంత ఇవ్వాల్సింది తెలియజేయడం కోసం ఒక ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఖాతా పేరు ఏం పేరు అని చెప్తున్నాం మనము, అప్పు ఖాతా అని చెప్తున్నాం. ఆ యొక్క అప్పు ఖాతాని ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తున్నాం ఒకసారి. ఇక్కడ అప్పు ఖాతా యొక్క నమూనా. ఓకే, చూడండి ఇక్కడ ఎడమ చేతి వైపున డెబిట్, కుడి చేతి వైపున క్రెడిట్. ఏమని రాస్తున్నాం మనం, ఎవరు వెళ్ళిపోతుందా, జెడ్ కదా, జెడ్ అప్పు ఖాతా అని రాస్తున్నాం మేము. జెడ్ అప్పు ఖాతా. ఏ బాస్ అయితే వెళ్ళిపోతారు సంస్థ నుంచి అతని పేరుని అక్కడ రాస్తాం మేము. ఓకేనా. సో ఇందులో వివరాలు, మొత్తం, వివరాలు, మొత్తం. ఓకేనా బేట. సో చూడండి ఇక్కడ అప్పు ఎవరికి ఇవ్వాలి, జెడ్కి ఇవ్వాలి కాబట్టి ఎటువైపు నమోదు చేసాము, క్రెడిట్ వైపు. ఏమని, బై మూలధనం ఖాతా. ఓకేనా. ఎంత ఇవ్వాలి ఆయనకి, 46,000 రూపాయలు ఇవ్వాలి. సో డెబిట్ వైపు ఏమన్నా రాస్తాము, 2 తేల్చిన నిల్వ 46,000. సో మొత్తం చూడండి, డెబిట్ వైపు 46,000, అలాగే క్రెడిట్ వైపున కూడా 46,000. సో అక్కడ తెచ్చిన వచ్చేసరికి ఏమవుతుంది, బై తేల్చిన నిల్వ వస్తే తెచ్చిన నిల్వ అవుతుంది కదా. తెచ్చిన నిల్వ ఎంత ఉంది బేట, 46,000. ఈ 46,000 రూపాయలు ఏదైతే అప్పు ఖాతాలో ఉన్నాయో ఈ 46,000 రూపాయల అప్పు ఖాతా ఉన్నటువంటి విలువను నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున జెడ్ అప్పు ఖాతా అని మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది అందులో. ఓకేనా. అందుకే ఆ యొక్క అప్పు ఖాతాను మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా. సో ఇది మనకున్నటువంటి అప్పు ఖాతా. నెక్స్ట్ చివరిగా మనం చేయాల్సిన ఖాతా ఏంటి బేట, ఆస్తి అప్పుల పట్టిక. లాస్ట్ది చూడండి ఒకసారి. నూతన ఆస్తి అప్పుల పట్టిక. సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే అప్పులు, మొత్తం రూపాయలు, అలాగే ఆస్తులు, మొత్తం రూపాయలు. ఇది ఆస్తి అప్పుల ఖాతా యొక్క నమూనా.
చూడండి ఇందులో రండి అప్పులని, ఇందులో మొత్తం రూపాయలు, ఇందులో ఆస్తులు, మొత్తం రూపాయలు. ఓకే, ఇది నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఈ నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు అన్ని రకాల అప్పులను, అలాగే ఆస్తుల వైపు అన్ని రకాల ఆస్తులను మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది బేట. ఓకేనా? కాబట్టి చూడండి ఒకసారి ఆస్తులు. ఫస్ట్ అప్పుల వైపు వెళ్దాం మనము. ఏమున్నాయి? వర్తక రుణదాతలు, వర్తక రుణదాతలు ఎంత ఉన్నాయి బేట? 25,000. నెక్స్ట్ వన్ చెల్లింపు బిల్లులు, చెల్లింపు బిల్లులు ఎంత ఉన్నాయి బేట? 17,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే సాధారణ రిజర్వ్ ఆల్రెడీ బాస ముద్రణ ఖాతాలో తీసుకున్నాం. నెక్స్ట్ జెడ్ అప్పు ఖాతా. ఓకేనా? అక్కడ ఉంది కదా, ఎంత ఉంది? 46,000 రూపాయలు. నెక్స్ట్ మూలధనాలు. ఓకే, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఎంత ఉంది బేట? 66,000 రూపాయలు. వై వచ్చేసి 56,000 రూపాయలు. ఇవి అప్పులు బేట. నెక్స్ట్ ఆస్తుల వైపు వెళ్దాం మనం. ఆస్తుల ఫస్ట్ ఏముంది? నగదు. ఇక్కడ నగదు కదా తయారు చేయలేదు కాబట్టి ఎంత విలువ ఉందో ఆ మొత్తం తీసుకుంటాం. ఇక్కడ ఎంత ఉంది? 10,000. కాబట్టి మనం 10,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు యొక్క విలువ ఎంత ఉంది మనకి? ఇక్కడ 30,000 రూపాయలు ఉంది. ఇందులో నుంచి రాని బాకీలు పోయినాయి కాబట్టి మైనస్ రాని బాకీలు ఎంత పోయినాయి బేట? 1,500. తీసేస్తే 28,500 రూపాయలు. అలాగే సరుకు విలువ ఎంత ఉంది మనకు? అక్కడ 35,000 రూపాయలు ఉంది సరుకు విలువ. మైనస్ తగ్గుదల ఎంత తగ్గింది? సరుకు విలువ 3,500 తగ్గింది. తీసేసి ఎంత వస్తుంది బేట? 31,500 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ ఇంకేముంది? యంత్రాల విలువ ఎంత? 50,000 రూపాయలు. అయితే యంత్రంపై తరుగుదల పోయింది కదా, కాబట్టి మైనస్ తరుగుదల ఎంత పోయింది? 5,000 రూపాయలు. చివరిగా మనకు మిగిలింది ఎంత? 45,000 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ భూమి యొక్క విలువ ఎంత చూపిస్తుంది మన దగ్గర? 25,000 చూపిస్తుంది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి విలువ ప్రకారం ఎంత ఉంది? 35,000. అంటే ఎంత విలువ పెరిగింది భూమిది? 10,000 రూపాయలు. కాబట్టి ప్లస్ పెరుగుదల ఎంత బేట? 10,000 రూపాయలు. మొత్తం కూడితే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 35,000 రూపాయలు. ఓకేనా? చివరిగా ఏం తీసుకోవాలా? గుడ్ విల్. ఎందుకంటే గుడ్ విల్ సృష్టించాం కాబట్టి ఇందులోనే తీసుకుంటాము. గుడ్ విల్ ఎంత? 60,000 రూపాయలు. ఇవి అప్పులు మరియు ఆస్తులు బేట. ఓకేనా? సో అప్పుల మొత్తం ఎంత చూడండి ఒకసారి. 0 0 0 6 12 18 7 25 5 30 0 3 4 7 7 6 13 13 5 18 18 3 21. ఎంత వచ్చింది బేట? 2,10,000 అప్పులు. మరి ఆస్తులు ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. 0 0 5 + 5 10. ఓకే, 8 9 10 5 5 10 20. 2 0 3 6 4 10 13 6 19 2 21. ఎంత వచ్చింది బేట? 2,10,000 రూపాయలేమో అప్పులు, 2,10,000 రూపాయలేమో ఆస్తులు. ఓకేనా? అంటే ఇక్కడ ఆస్తులు మరియు అప్పులు రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇక్కడ మనకు సమానంగా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే మనం ఆస్తి అప్పుల పట్టిక తయారు చేసినప్పుడు ఆస్తులను మరియు అప్పులను కంపేర్ చేసుకుంటూ మనం చేయడం జరిగింది. కాబట్టి ఆస్తులు అప్పులు సమానంగా ఉన్నప్పుడే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని భావిస్తాం.
అలా కాకుండా అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే సంస్థ నష్టాల ఊబిలోకి కూరుకుపోతుందని స్పష్టంగా చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది బేట. కాబట్టి మనకు ఉన్నటువంటి భాగస్తుని విరమణ, మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తామో భాగస్తుని విరమణ చాప్టర్ లో మనం ఇక్కడ మొదటి లెక్కని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం బేట. ఏ చాప్టర్ ఇది? భాగస్తుని విరమణ. భాగస్తుని ప్రవేశం అయిపోయింది. నిన్న భాగస్తుని విరమణకు సంబంధించి ఇంట్రడక్షన్ తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను. ఈరోజు భాగస్తుని విరమణ చాప్టర్ లో నుంచి మొదటి లెక్కని కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది బేట. కాబట్టి ఈ లెక్కను మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఈ లెక్క చేయడానికి మీకు అవకాశం ఉంటుంది బేట. ఓకేనా? థ్యాంక్ యూ బేట. టుమారో క్లాస్ లో మనము నెక్స్ట్ ప్రాబ్లం తోటి మీట్ అవుదాం బేట. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బేట.